నేటి తరంలోని విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించాలని ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం బైరాగి పట్టణంలోని మహాత్మా గాంధీ మున్సిపల్ స్కూల్ నందు నిర్వహించిన మెగా తల్లిదండ్రుల సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి మాట్లాడుకోవడం వలన విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన వారు అవుతారని అన్నారు. అందుకోసమే ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని అన్నారు. ప్రతి విద్యార్థి ఉన్న ప్రతిభను గుర్తించి ఆ దిశగా వారి అభివృద్ధికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో విలువలతో కూడిన విద్యను బోధించడం వల్ల వారు సమాజంలో పెద్దల పట్ల ఎలా నేర్చుకోవాలి తదితర విషయాలు తెలుసుకుంటారని అన్నారు. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరికి వారు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు. ముఖ్యంగా బాలికలు ఎన్ని కష్టాలు వచ్చినా డిగ్రీ వరకు తమ విద్యను ఆపకుండా చదవాలన్నారు. కొంతమంది బాలికలకు యుక్త వయసు రాకుండానే వివాహాలు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు. ఈ బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కర్నూలు సమీపంలో ఒక చిన్నారికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు యత్నించగా ఐసిడిఎస్ వారు అడ్డుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి చదివించారన్నారు. ఆ విద్యార్థి చదువుల్లో బాగా రాణించి మొదటి ర్యాంక్ సాధించిందని ఇది ఎంతో గర్వకారణమన్నారు. ఈ స్కూల్ను పరిశీలించాలని, డ్రైనేజీ సమస్య ఉందని, మరుగుదొడ్లు కట్టించాలని అడిగారన్నారు. వారిని ఏర్పాటు చేస్తామని కమిషనర్ అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు శ్రీధర్ వర్మ, తిరుపతి డివిజన్ విద్యాశాఖ అధికారి బాలాజీ, మండల విద్యాశాఖ అధికారి భాస్కర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ప్రధాన ఉపాధ్యాయులు రవి, భానుమతి తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కమిషనర్, సిడిపిఓ, ఎంఈఓ, హెచ్ఎఫ్, టీచర్స్, వార్డ్ ఇన్ఛార్జ్ అండ్ ప్రెసిడెంట్, ఇతరులందరూ కూడా ఈ వేదిక పైన ఉన్న వాళ్ళు, వేదిక ముందు ఉన్న పేరెంట్స్ అందరూ, ముఖ్యంగా పిల్లలు, స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలుసు, మనం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతున్నాం. అంటే ఇది గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నది ఏంటంటే ప్రతి క్వార్టర్ 4 నెలలకు ఒక్కసారి ఇలా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టాలి. ఈరోజు మొదటిగా ఇనిషియల్ మీటింగ్ కాబట్టి ఇంత గ్రాండ్గా పెట్టాము. అదర్వైజ్ ప్రతి క్వార్టర్ కూడా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ వీళ్ళ మధ్య ఇంటరాక్షన్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్, టీచర్స్, ప్రతి స్టూడెంట్ డిఫరెంట్గా ఉంటారు. అందరూ ఒకేలాగా ఉండరు. ఒక బిహేవియర్ డిఫరెంట్గా ఉంటారు. ఒకరు బాగా చదువుకోగలుగుతారు, ఒకరు ప్రోగ్రెస్ తక్కువ ఉండొచ్చు, ఒకరు హెల్త్ పరంగా ఇబ్బందిగా ఉండొచ్చు. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. కాబట్టి ఇండివిజువల్గా పేరెంట్స్, టీచర్స్ మీట్ అయ్యి వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయి, మనం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే డిస్కషన్తో ఇండివిజువల్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో టీచర్స్ కూడా స్టూడెంట్స్ని ఎవరి ముందు నొప్పించుకోకుండా, వాళ్ళు ఇలా వీళ్ళు బాగా చేస్తున్నారు, మీరు బాగా చేయట్లేదు అనేది నొప్పించుకోకుండా ఈ మీటింగ్లో కానీ తర్వాత మీ క్లాసెస్ కూడా నొప్పించుకోకుండా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నా. బికాస్ ప్రతి స్టూడెంట్ డిఫరెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మేబీ కొందరు స్టడీస్లో శ్రద్ధ చూపుకోవచ్చు ఇప్పుడు. సో వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకురావాలనేది మీరు ఆలోచించి, ముఖ్యంగా పిల్లల్లో వాల్యూస్ అనేది